ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఏ స్తోత్రాలను నిత్యం పఠించడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి ఉదయం 6:36 వరకు ఉంది. నక్షత్రం మఖ ఉదయం 9:55 వరకు, అనంతరం నక్షత్రం పుబ్బ. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం, రవి సంచారం మిథున క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్రంలో స్వక్షేత్రస్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో ప్రగతి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా వెన్నంటి ఉంటుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి కార్యక్రమాలు గతంలో ప్రారంభించినప్పటికీ ఇప్పుడు సంపూర్ణ విజయాలను కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల కాలం. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి విధి విధానాలు విద్యాపరంగా విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు కూడా కొనసాగుతాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విధి విధానాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సినీ రంగం వారికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. వ్యవసాయ రంగం వారికి మాత్రం ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత క్రమక్రమంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు గట్టి కృషితో మాత్రమే సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సంభాషణలు రుచిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా, సంభాషణల ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభ వ్యయం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి సామాన్యంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి మాత్రం కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. నిర్లిప్తత కూడా ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అంతంత మాత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా లేకపోలేదు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో ఫలితాలు పొందగలుగుతారు. సంతృప్తికర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. విద్యార్థులకి ప్రావీణ్యత పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉద్యోగస్తులకు ఉపకరిస్తాయి, ఉన్నతిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. సంతోష వార్తలు వింటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు కూడా లాభిస్తాయి. చిరునవ్వు సంఘటనలు మహిళలకు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం విద్యార్థులు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రగతి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థికంగా తప్పనిసరి. ఇతరులచే మోసపోయేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే మనస్తాపాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవమానకర సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు మహిళలకు పనికిరావు. అత్యంత అనుకూల పరిస్థితులు విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి వికటిస్తాయి. న్యాయవాద వృత్తి వారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అప్రమత్తతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాల్లో ప్రగతి కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు
న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి వృత్తిలో కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి ఆకస్మిక విషయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. సానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా కూడా వెలుగులోకి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. ధైర్య సాహసాలు ప్రదర్శించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ప్రారంభమవుతుంది. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోలేకపోతారు. కాలయాపన న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. నిర్ణయాలు వైద్య వృత్తి వారు శీఘ్రగతిని తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఊరటను కలిగిస్తాయి. మహిళలు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని మన్ననలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. శ్రద్ధ విద్యపై పెరుగుతుంది. ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా కొనసాగించగలుగుతారు. నిరాశ, నిస్పృహలు వంటివి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో విముఖత కూడా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా విద్యార్థులు ఆలస్యంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించలేకపోతారు. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మూసుకుపోతాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకున్నప్పటికీ సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. తద్వారా విమర్శలకి గురవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆలోచన సంపత్తి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సక్రమంగా పూర్తి చేయలేకపోతారు. అనిశ్చితి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని
వ్యాపార విజయాలు చేకూరాలని, వృత్తిలో అభివృద్ధి ప్రగతి కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నివారణకు స్తోత్రపారాయణలు విశేషంగా సహకరిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విభేదాలు తొలగింపజేసుకుని సత్సంబంధాలను పెంపొందింపజేసుకునేందుకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పఠిస్తే ఏ సమస్యలు తలెత్తవు, అన్ని పనుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కనకధారా స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలను సాధిస్తాయి. ఆదిత్య హృదయం ప్రతిరోజు చదివినట్లయితే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాలు లేని వారికి మంచి అవకాశాలతో పాటు ఫలితాలు కూడా లభిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని అనునిత్యం పారాయణ చేసినట్లయితే మంచి గుణములు కలిగిన వారితో వివాహం జరుగుతుంది. పెళ్లి పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి. నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. తీవ్రమైన అప్పుల విషవలయంలో ఉన్న వాళ్ళు అతి త్వరగా వాటి నుంచి బయటపడటానికి నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించాలి. నవగ్రహ స్తోత్రం పఠిస్తే ధనానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. హయగ్రీవ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా విద్యార్థులు మంచి విద్యాప్రాప్తిని పెంపొందింపజేసుకోవచ్చు. చదువులో ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవచ్చు. గోపాల స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే సంతానం లేని వారు త్వరలోనే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా స్తోత్ర పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు ధర్మమునందు బుద్ధి నిలబడడానికి మార్చి 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 పునరుక్తి దోషం ఉంది అన్న మాట గురువు యొక్క ప్రసంగానికి ఉండదు. చెప్పింది చెప్పారు అన్న మాట ఉండదు. రామాయణంలోంచి, భారతంలోంచి, భాగవతంలోంచి, వేదాలలోంచి, ఉపనిషత్తుల్లోంచి కథలు చెప్తూ భగవదనుగ్రహం ప్రధానం, ధార్మికంగా బ్రతుకు, అది నిన్ను కాపాడుతుంది అని పదే పదే చెప్పి మనిషి అధర్మం వైపుకి జారిపోకుండా కాపాడుతుంటాడు. అందుకే గురువు స్థితికర్త, గురువు విష్ణువు, గురువు ప్రళయకర్త. హరుడు ఏం చేస్తాడు? అన్నిటినీ తనంలోకి లయం చేసేసుకుంటాడు. గురువు గారు ఏం చేస్తారు? అజ్ఞానాన్ని తొలగిస్తారు. అజ్ఞానాన్ని లయం చేసేసి జ్ఞానము నిలబడేటట్టుగా చేస్తారు. అందుకే హరుడు చేసేటటువంటి పని ఏది ఉంటుందో దాన్ని గురువు చేస్తున్నాడు. అందుకే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు శివుడు. ఈ మూడే కాదు, మూడు విడివిడిగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ నిజానికి ఆ గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే పరబ్రహ్మము. బ్రహ్మ, విష్ణువు, శివుడు అని మూడు రూపాలతో కనపడతాడు భగవంతుడు. నిజానికి మూడు కలగలిసిపోతే అది కేవల ప్రకాశం, వెలుగు తప్ప ఇంకొకటి ఉండదప్పుడు. అది దివ్, అది కాంతి పుంజం. అందుకే తిక్కన గారు విరాట పర్వం చేస్తూ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసిపోతే ఒక తేజ పుంజం ఏర్పడుతుంది. అదే తూర్పు దిక్కున వెలిగేటటువంటి సూర్యబింబం. పరబ్రహ్మాన్ని చూడాలి అంటే ఈ చక్షువుతో, ఈ కంటితో చూడాలంటే అది సూర్యబింబం ఒక్కటే. నిరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంబు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెలయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. ఆ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటైపోతే పరబ్రహ్మస్వరూపంగా సూర్యబింబం ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అది కూడా కొద్దిసేపు చూడగలరు. తీవ్రమైనటువంటి వెలుగులు పుంజుకుంటే దుర్నిరీక్షం, ఈ మాంసచక్షువుతో చూడలేము. కానీ గురువు
కరచరణాదులతో కదిలి విడుతున్నటువంటి పరబ్రహ్మస్వరూపం. ఏ కాలమునందైనా గురువుని చూడవచ్చు. అందుకే గురువే పరబ్రహ్మస్వరూపం. అందుకే లోకంలో ఇక మళ్ళీ ప్రత్యేకంగా నేను భగవంతుణ్ణి చూడలేదు అన్న మాట ఉండదు. యథార్థమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి అంటే గురువు ఎక్కువ భగవంతుడు ఎక్కువ అని అడిగితే భగవంతుడి కన్నా గురువే ఎక్కువ. ఎందుకని అంటారేమో, భగవంతుడు కొన్ని వందల మందికి వడ్డన చేయడం కోసం వండించి అక్కడ పెట్టినటువంటి అన్నపు రాశి వంటి వాడు. ఒక 1000 మందికి అన్నదానం చేద్దామని ఒక యజమాని సంకల్పం చేశాడు అనుకోండి, చాలా అన్నం వండుతారు, కూరలు వండుతారు, పప్పు వండుతారు, పచ్చడి చేస్తారు, పులుసు చేస్తారు, మధుర పదార్థం చేస్తారు. అవన్నీ నీకెందుకు? అన్ని అక్కర్లేదు. నాకు కావలసింది ఏమిటి? నా కడుపు నిండడానికి కావలసిన భోజనం. నా కడుపు నిండడానికి ఆదరంతో నాకు వడ్డించే వ్యక్తి ఉన్నాడనుకోండి, అక్కడ ఎన్నున్నాయన్న దాంతో నాకు సంబంధం లేదు. నన్ను ఆదరంతో నేను భోజనానికి కూర్చున్నప్పుడు నా కడుపు నిండేటట్టుగా నాకు పెట్టే వ్యక్తి ఒక్కడు ఉంటే నాకు చాలు, నా అవసరం తీరిపోయింది. భగవంతుడు సముద్రం లాంటివాడు, అపార శక్తివంతుడు. భగవంతుడి కన్నా గురువు చాలు. గురువు నీకేం కావాలో అది గురువు ఇవ్వగలడు. గురువు ఇవ్వలేనిది ఉండదు. గురువు స్థితికర్త. గురువు సమస్తమును ఇవ్వగలడు.